హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చింది. అసలు ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రైలర్ అంతా నార్మల్ సాదాసీదాగా ఉన్నది. ఈ ట్రైలర్ కంప్లీట్‌గా ఒక్కసారిగా 10 టైమ్స్ అంటే రెట్టింపు అంత బాగుందనమాట. వచ్చినటువంటి 3 డైలాగ్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి చేత. ఏంటి ఆ 3 డైలాగ్స్ అంటే ఫస్ట్ డైలాగ్ వచ్చేసి ఆహ్, "ఇప్పటి వరకు మేకల్ని తిన్న పుల్లని చూసుంటారు. కానీ ఇప్పుడు పుల్లని వేటాడే బుక్కులని చూస్తారు" అన్నారు. ఎంత పవర్‌ఫుల్‌గా ఉంది ఆ డైలాగు. అంటే ఎలాంటి సందర్భంలో ఆ డైలాగ్ యూజ్ చేసుంటారు అనేది కూడా మీరు మీ ఊహకే వదిలేస్తున్నాం ఇగ. చూసుకోండి అనే విధంగా అయితే ట్రైలర్‌లో ఇచ్చారు. సెకండ్ డైలాగ్ చూస్తే, "నేను రావాలని చాలా మంది దేవుణ్ణి మొక్కుకుంటారు, ప్రార్థిస్తుంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు" అనేది ఇంకో డైలాగ్. ఇది యాప్ట్ పవన్ కళ్యాణ్ గారికి యాప్ట్ అవుతది. ఎంతమంది ఆయన వస్తారు, మా విలేజ్ వస్తారు, మా ఊరొస్తారు, ఎంతమంది చూస్తుంటారు, ఎంతమంది మొక్కుకుంటారు, మా బాధలు తీర్చాలి, మా దగ్గరికి రావాలి ఎంతమంది. అలా యాప్ట్‌గా ఈ డైలాగ్ కూడా సూపర్‌గా ఉంది. థర్డ్ డైలాగ్ వచ్చేసరికల్లా, "వినాలి, వీరమల్లు చెప్పేది వినాలి" ఉంటుంది. అదే విధంగా అసలు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎంట్రీ ఉంది, గుర్రం ఇలా వెళ్తుంటే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళే సీన్ కావచ్చు. తర్వాత లాస్ట్ సీన్ గనుక మీరు చూస్తే ఇట్లా అది తొడేలా ఏమంటారు హైనానా ఇలా వచ్చి దిగితే ఇలా వచ్చి ఇలా ఇలా చూస్తూ ఉంటే అది ఎంత బాగుంది అసలు సీన్‌లు. ఆ గన్ ఒకసారి ఇంత పెద్దగా ఉన్న గన్ ఒకటి. అంటే పాత రోజుల్లో అప్పట్లో అలాంటి గన్స్ అంత పెద్దగా ఉండేది గన్స్. నెక్స్ట్ లెవెల్ అసలు. వేరే లెవెల్. నిజంగా సినిమా ఇది అదే విధంగా నిధి అగర్వాల్ గారు ఎంత క్యూట్‌గా ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నారు ఆ సీన్‌లో. తర్వాతకి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కొదవలేదనుకుంటున్నా. సునీల్ కావచ్చు, తనిఖీల భరణి గారు కావచ్చు, ఇట్లా అక్కడ చూస్తే సత్యదేవ్ ఆయన ఏమో సత్యదేవా ఏదో ఉంటది కదా పెద్దాయన. దేవునికి మొక్కే సీన్ ఒకటి వస్తది చూడు. నేను రావాలని చాలా మంది దేవుడిని ప్రార్థిస్తుంటారు అనే సీన్‌లో చూపిస్తారు. ఆయన కావచ్చు. ఇవన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయి. నాకు తెలిసి ఈసారి ఫస్ట్‌దైతే సో బ్లాక్ బస్టర్ అని అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఇంతకుముందు వేరే ఇప్పుడు బీజీఎం కూడా మంచిగుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది అబ్బా ఇక సినిమా హిట్ రా భయ్ అనే విధంగా అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయితే హిందీలో అయితే నాకు తెలిసి చావ్లా ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా ఉంటది. చావ్లాలో మొత్తం ఔరంగజేబు చుట్టూనే తిరుగుతుంది. ఔరంగజేబు, ఛత్రపతి శివాజీ, సంభాజీ వీళ్ళ చుట్టూ తిరుగుతుంటది కదా. ఇక్కడ సంభాజీని ఔరంగజేబుని ఇందులో టచ్ చేశారు. ఔరంగజేబు ఎలా టచ్ చేశారు? గోల్కొండ నవాబుల నుంచి కోహినూర్ డైమండ్ మన కృష్ణాలోయలో దొరికింది కదా. ఆ కోహినూర్ డైమండ్ ని గోల్కొండ నవాబుల నుంచి ఔరంగజేబు మొఘల్స్ అక్కడ తీసుకెళ్తారు. ఆ పరంగా కూడా ఈ సీన్ ని అటు మొఘల్ సంస్థానాన్ని కూడా టచ్ చేసి ఉంది. కాబట్టి అక్కడ ఔరంగజేబు పాత్రలో బాబీ డియోలు ఎలా ఎలా అవపడుతుంది, ఎంత గ్రాండియర్ గా అవపడుతున్నారు. ఇదంతా నాకు కంప్లీట్ గా ఆయన చెప్పే లాస్ట్ డైలాగ్ అంది అనే డైలాగు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హిందీలో అయితే వేరే లెవెల్ అని అయితే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు హిందీలో అంత రాలేదు. ఈ సినిమా ఎందుకంటే ఇది పాన్ వరల్డ్ మూవీ లాగా ఉంది కాబట్టి, ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ అన్ని కూడా పాన్ వరల్డ్ గా వెళ్తున్నాయి కాబట్టి 100% ఇది హిందీలో మంచి ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఖచ్చితంగా మంచి ఇన్కమ్ కూడా వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. మరి సినిమా 10 ఇప్పటి వరకు చూసినంత ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ సినిమా మీద ఒకలా ఉంటే ఇప్పుడు ఈ ట్రైలర్ తర్వాత వచ్చేది మాత్రం వేరే లెవెల్లో ఉంది. మీరు ఎంతైనా ఊహించుకోండి అనే విధంగా అయితే వాళ్ళు చూపించడం జరిగిందనమాట. ఇది మరి ఇక జూలై 24th రోజు సినిమా రివ్యూ తోటి మళ్ళీ హరిహర వీరమల్లు గురించి మీ ముందుకు